తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఆయన వచ్చిన తర్వాత పరిపాలనలో ఇచ్చిన పథకాలు ఎంతవరకు అయినాయి? ఇక్కడికైతే 2 3 అయినాయి, ఇక 4 అవుతుంది. ఏమైనాయి మూడు? బస్సు ఒకటి అయింది, మళ్ళీ ఇళ్ళది ఒకటి అవుతుంది, మళ్ళీ ఇంకోటి రైతు బంధు ఒకటి అవుతుంది. ఇస్తున్నాడు అంటే సన్న బియ్యం ఇస్తున్నాడు, 500 రూపాయలు సన్న బియ్యం కూడా వస్తున్నాయి, ఫ్రీ కరెంట్. కిరిక్ కరెంట్ వస్తుంది. సో ఈ పరిపాలన మీకు నచ్చిందా? అంటే నచ్చిందని నచ్చిందండి. అంటే కేసీఆర్ పరిపాలన ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుందా? కేసీఆర్ పరిపాలన ఆటమైన కేసీఆర్, రేవంత్ రెడ్డిదే మంచిగా ఉంది. ఎందుకు కేసీఆర్ మంచిగా లేదు? ఆయన ఏం చేయలేమని వచ్చి 10 ఏళ్ళకు ఏం చేయలే, ఉన్నానికే ఇచ్చిన్నాడు. ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏంటంటే ఈయన రెడ్డి అన్నిటికీ సహకారం చేస్తున్నాడు, అన్నిటికీ ఆయన ఏం చేయలే. అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తా 2047 వరకు వెయిట్ చేయండి అంటున్నాడు. మరి ఫ్యూచర్ సిటీ అవుతుంది అంటారా తెలంగాణ? అవుతుంది, డెవలప్మెంట్ చేస్తాడంటారా? అవుతుంది. మరి ఫండ్స్ లేవు, ఎక్కడికి పోయినా ఫండ్స్ పుడతలేవు అని అన్నాడు. మరి ఎట్లా ఫ్యూచర్ సిటీ చేసి చూపిస్తాడంటే? ఏదో కష్టపడతాడు కానీ ఈరోజు ఫుట్బాల్ ఆడుతుండు కదా, మరి ఫుట్బాల్ 65 కోట్లు పెట్టి ఆడుతున్నాడు, దాని వల్ల ఫ్యూచర్ లో ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగిస్తాడు.